మరి ఏ ఆత్మవిశ్వాసంతో కిషన్ రెడ్డి గారు 17కు 17 బీజేపీని గెలిపించండి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పిలుపునిస్తున్నారు. కిషన్ రెడ్డి భారతదేశాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉన్నాడు మోదీ గారు. అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉన్నాడు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి పెద్ద ఎత్తున యువతకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ మనం ఇతర కంట్రీలకి చేయగలుగుతా ఉన్నాం. ఈ 10 ఏళ్ళలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవాలి నా దేశాన్ని అని చెప్పేసి. నేనేం చెప్తున్నా, కిషన్ రెడ్డి అంత ఫాల్తుగా ఇండియాలో బీజేపీలో ఎవడు ఉండడు. మేక్ ఇన్ ఇండియానా? ఏం ఇండియా? అన్ని చైనాకనే వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, ఉప్పులు పప్పులు కూడా అడిగినే తెప్పిస్తారు వీళ్ళు మేక్ ఇన్ ఇండియా చెప్తుర్రా? ఏం చేసినా బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు, మహింగాకి ముక్తికి వెళ్ళి అన్నాడు. ఏది మహింగా ఎక్కడ తగ్గిందా? ఏమన్నాడు ఫస్ట్ టైం 2014లో మోదీ సభలు పెట్టినప్పుడు? ఇదే కిషన్ రెడ్డి లేడా బీజేపీలో ఉన్నాడు కదా? ఎక్కడ పోయిన రేట్లు, ఉప్పులు పప్పులు రేట్లు ఎక్కడ ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. పెట్రోల్ ధర ఏముండే 2014లో, ఇవాళ ఏం రేటు ఉంది? ఏం చేసింది బీజేపీ? ఒక రాముని గుడి రాముని గుడి వీళ్ళెవరే కట్టనీకే? భగవంతుడు కావాలనుకుని కట్టించుకుండు, భగవంతుడు తలుచుకొని కట్టించుకుండు. వీళ్ళేదో రామ జన్మభూమి అని చెప్పి రాముని గుడని బాలరాముడు అని విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా 2014 వరకు మరి కాంగ్రెస్ ఎందుకో కట్టించలేకపోయింది. నేనేం చెప్తున్నా, అరే భగవంతుడు ఎప్పుడు కావాలో అప్పుడు కట్టించుకుంటాడు అబ్బా. గుడి మనమెవరం కట్టియనికే? మనమంతా సేవకులమిడా, సేవ చేయాల్సింది అంతే. వాళ్ళు చేపించుకునేటోళ్ళు భగవంతుడు నా చేతిలో ఉంటది. నీ చేత నా చేత ఏంది? కాంగ్రెస్ కట్టియలే, బీజేపీ కట్టి సెక్యులర్ గా ముసుగులో ఉండి ముస్లిం వాళ్ళ జోక్తున్నారని చెప్పేసి కదా విమర్శ. నేనేమంటున్నా, భారతదేశంలో ప్రతి ఒక్కరికి బ్రతికే స్వేచ్ఛ ఉంది. ఈడ హిందూ ముస్లిం అని ఫీలింగులు దేవద్దు. ముస్లింలు మనుషులు గారా? ముస్లింలు మనుషులు గారా అని అడుగుతున్నా నేను. వాళ్ళు లేరా? వాళ్ళ ఓటాకు లేదా? వాళ్ళు టెక్స్ కడతలేరా? ఈడ వాళ్ళు ఈడ బుట్టలేదా? వాళ్ళ ఖాందాన్లు లేవా? నిజాం హైదరాబాద్ ఎవరిది? హైదరాబాద్ ఎవరిది? ఎవరు పరిపాలిస్తారు? నిజాం నాశనం చేశాడు హిందువులు అని చెప్పేసి ఇటీవల కూడా నేనేమంటున్నా భయ, అరే అన్ని మాటలు అంతే. నువ్వు చూడలేవు, నేను చూడలేను. హైదరాబాద్ మాత్రం నిజాం లేదు కదా. వాళ్ళంతా ఇప్పుడు మనమే పరిపాలించుకుంటున్నాం కదా. హైదరాబాద్ ఇప్పుడు మనమే వెళ్తున్నాం కదా. నిజాంలు వెళ్తుర్రా? నిజాం ఫ్యామిలీ ఎక్కడ పోయింది? ముస్లింలు వెళ్తుర్రా? ఏదిగా మనమే కదా. తెలుగులో మనకు ఇలా కోటి మంది జనాభా ఉంది హైదరాబాద్ లో. దాదాపు 60-65 లక్షలు 70 లక్షలు మనమే ఉన్నాం కదా. అన్ని మాటలు మాట్లాడదు అట్లా లేనిపోని. బీజేపీలు హిందూ ముస్లిం అని గొడవలు పెట్టాలంటే ఎవడు పట్టించుకోడు. ఈసారి సెంట్రల్లో కాదు భారతదేశంలో 100% బీజేపీకి బుద్ధి చెప్పబోతురు భారతదేశ ప్రజలు. చూసుకున్నారు వీళ్ళు చేసే స్కామ్లు, వీళ్ళు చేసే. సరే ఒక మాట చెప్తా, ఇలా బీజేపీ వాళ్ళు అమిత్ షా కొడుకే మన ఇండియన్ టీంకి క్రికెట్ ఆడిండా? ఇలా ఆయన బీసీసీఐకి చీఫ్ ఎట్లయితాడు? ఆయనకు బ్యాట్ పట్టుకోనికే రాదు. అంత ఇది ఉంది ఇలా టూ మచ్. అరే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసిరు. దొంగ నా కొడుకులు, సిగ్గులేదు వీళ్ళకు. నువ్వు ఎవరు పోయి మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికే? అంటే మేము ఆటోలలో తిరగాలి, మేము నడుచుకుంటూ పోవాలా? ఒక ట్రైన్ టికెట్ కూడా మేము కొనేటట్టు లేమి ఇవ్వాలా? నిన్న మా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి నీకు ఏం హక్కు ఉంది భయ్? నువ్వు ఎవరివి? అదే అదానివి అంబానీవి ఫ్రీజ్ చేయి. పంచు కాలాదన్ ఏది కాలాదన్ తెచ్చినావా? పోనీ స్విస్ బ్యాంక్ అని తెస్తా అన్నాడు నరేంద్ర మోదీ. తెచ్చిండా? ఏమైనా వంచిండా? ఏం చేసిండు? ఏం చేయలేదు. ఎంతవరకు ఆ గుజరాతీ గులాంలేరు మనోళ్ళు కూడా. ఈ బీజేపీ మన కిషన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ ఆడు ధర్మపురి అరవింద్ కానీ ఈ గుజరాతీ గులాంలకు వాళ్ళకి వీళ్ళు జోక్తారు. మీరు ఢిల్లీ గులాంలు అని చెప్పేసి నేనేమంటున్నా ఢిల్లీ గులాంలు అంటే ఇక్కడ అధికారం మనది ఉంది, ఇక్కడ మనం చెప్పిన నడుస్తుంది. నేనేం చెప్తున్నా, ఇక్కడ మాది నడుస్తుంది. ఎవరిని గులాం చేస్తలేము. ఎవడొచ్చాడు ఇక్కడ అధికారి చేస్తలేడు, ఎవడొచ్చాడు ఇది చేస్తలేడు. ఏదున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్నది నడుస్తుంది, డిప్యూటీ సీఎం బట్టి గారిది నడుస్తుంది. బాంబేకి ఢిల్లీకి ఎవరైనా వచ్చే మన పెద్దరికం చేస్తురా? ఏం లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జ్ గారు పార్టీలో జాయిన్ కావాలంటే ముఖ్యమంత్రి గారును డిప్యూటీ సీఎం గారు కలిసి ఓకే అమ్మా మీరు పొండి జాయిన్ కావాలంటే జాయిన్ కావడం అంతే. ఆమె ఏమైనా ఫోన్ చేసి మీరు రండి అని పిలుస్తుందా? అట్లా ఏముండదు. తెలంగాణలో వచ్చేసరికి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ గారే మొత్తం కింగ్ ఇక్కడ, వైఎస్ఆర్ గారే కింగ్ ఇక్కడ. అట్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇదంతా తప్పుడు ప్రచారం, ఒక గొంతు వేసుకొని అరుచా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర నాయకులు దేశ కానీ రాష్ట్రాలలో, అరే ఇది ఎలక్ట్రల్ బాండ్స్ అనేది జెన్యున్ ఇక్కడ రికార్డెడ్ ఉంది కదా. ఇది గతంలో లెక్క పార్టీలకి మేము తీసుకోవాలి, పార్టీలకు ఏదైతే ఫండ్లు ఇచ్చారో వ్యాపారవేత్తల నుంచి లేకపోతే ఇంకా సంఘ విద్రోహ శక్తుల దగ్గర నుంచి మేము అలా చేయట్లేదు, చాలా జెన్యున్గా తీసుకుంటాము, ఇందులో ఎక్కడ తప్పు ఉందని చెప్పేసి ఇటీవల అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. నేను ఏం చెప్తున్నా, మరి సుప్రీంకోర్టు ఏం అడిగింది? సుప్రీంకోర్టు అడిగినన్ని మీరు సబ్మిట్ చేయండి. మీరు జెన్యూన్ ఉంటే బ్యాంకులు సబ్మిట్ చేయకపోతే పార్టీకి ఏం సంబంధం? అరే మరి బ్యాంకులు ఎందుకు సబ్మిట్ చేయి? బ్యాంకులు ఎందుకు సబ్మిట్ చేయి? ఎవరు ఆపుతారు? బ్యాంకులు ఎవరి చేతిలో ఉంది? బ్యాంకులు ఎవరి చేతిలో ఉంది? బీజేపీ పార్టీ చేతిలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది.
బ్యాంక్ వాళ్ళకు ఒక మాట వీళ్ళని చెప్పమన్నాడు. బ్యాంక్ వాళ్ళకి ఏముందో క్లియర్గా ట్రాన్స్పరెంట్గా చూపించండి. అవి 24 గంటలు ఖతం అయిపోతుంది వీళ్ళ పని. అరే ఎంత మోసము, ఎంత ఘోరం ఇది. ఇవాళ నేను ఏం చెప్తున్నా, ఇవాళ ఏ ప్రాజెక్టు చూసినా ఇప్పుడు ఎల్ఐసి అమ్మేసారు, గూడ్స్ రైలు అమ్మేసారు, ఇంకేం అమ్ముతారు. నేను చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి మీరు, 100కి 100% మీరు రికార్డ్ చేయండి. నెక్స్ట్ టైము ఇప్పుడు 2024లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రాబోతుంది. ఒకవేళ అటు ఇటు అయ్యి బీజేపీ వస్తే ఈ బీజేపీ నా కొడుకులు డెమోక్రసీ ఖతం చేస్తారు. నువ్వు రాసి పెట్టుకో, ఇది డెమోక్రసీ ఖతం చేసే చక్కర్లో ఉన్నారు వీళ్ళు. దేశాన్ని నమ్ముతారు వీళ్ళు. మొత్తం ఆగమైపోతాం, శ్రీలంక కంటే ఆగమవుతాం. మన పరిస్థితి అర్థమైతే లేదు. వీళ్ళు ఎంత మాత్రం కూడా ఖాళీ రామ జన్మభూమి రామ జన్మభూమి రామ జన్మభూమి అంటారు, కానీ రామ జన్మభూమి అయిపోయింది. అరే నాయన వీళ్ళు ఎవరా రామ జన్మభూమి గురించి మాట్లాడుతున్నారు? మా సొంత మామ, మా మమ్మీ వాళ్ళ బ్రదర్, నా సొంత మీనమామ 1990లో హిందూ ముస్లిం రామ జన్మభూమి అయినప్పుడు అక్కడ పోయిన తాండే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. ఈ రోజు కూడా అలాంటి వాళ్ళకి కూడా నువ్వు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినావు నువ్వు? రామ జన్మభూమి విగ్రహ ప్రతిష్ఠ టైంలో అలాంటి సాధువులు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా లైఫ్ స్పాయిల్ చేసి నిలబడితే ఇలా నిలబడ్డది గుడి. ఏం మోదీ పోయి నిలబడ్డా ఆడాడా? ఇదే మా హైదరాబాద్ నుంచి ఒక బాలరాజ్ యాదవ్ అని పోయి చచ్చిపోయింది ఆడ. ఎక్కడుంది బాలరాజ్ యాదవ్ ఫ్యామిలీ అని అడుగుతున్నాను నేను. తీసుకపోయి ఏమైనా మీరు అక్కడ నిలబెట్టిరా? లేదు అంటారు చూడండి, చీమల పుట్టలో పాములు జరిగినాయి అన్నట్టు కష్టపడ్డాడు ఒకడు. బీజేపీలో కష్టపడ్డాడు అంటే మన అద్వానీ కష్టపడ్డాడు. వీళ్ళ అద్వానీ ఎక్కడున్నాడు? అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మామ లాంటి వాళ్ళు ఎంతోమంది పోయి అలా అయోధ్యలో ఉన్నారు. ఎంతోమంది లైఫ్లు స్పాయిల్ అయిపోయినాయి. వీళ్ళకి ఎవరు గుర్తింపు వేయలేదా? ఏం గుర్తింపు లేదు అక్కడ. సాధువులకు ఏం గుర్తింపు లేదు అక్కడ. సాధువులు ఎంతమంది అయితే సన్యాసం పుచ్చుకొని హిందూయిజం గురించి ఆరెంజ్ బట్టలు వేసుకొని ఇంత గడ్డాలు ఇంటికలు పెంచున్నారు, వాళ్ళకి ఏమీ లేదు అక్కడ. వీళ్ళు మాట్లాడతారు. ఒక మాట చెప్తా, ఇవాళ దేశం గురించి కాంగ్రెస్ పార్టీ అని అంటారు. కాంగ్రెస్ పార్టీ దేశం గురించి చనిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు. బీజేపీ వాళ్ళు దేశం గురించి ఎవరైనా చచ్చిపోయిరా? ఎవరైనా చంపిరా? ఇలా బాంబ్ బ్లాస్టులు చేసిరా? ఇలా షూట్ చేసిరా? ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఇలా మోదీ కూర్చున్న కుర్చీలో కానీ, అమిత్ షా కూర్చున్న కుర్చీ కానీ, ఇంకెవరైనా కానీ కూర్చున్నట్టే వాళ్ళు రాసిన మనకు ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ఒక్కటి మంచిది. ఎవరైనా రాజ్యాంగం రాపించింది? 18 మంది 20 మంది టీంని పెట్టి అంబేద్కర్ కానీ వాళ్ళకి చీప్ పెట్టి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చేసింది. ఇలా ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు ఎవరిచ్చారు? ఇలా ముస్లింలకు రిజర్వేషన్లు మేము ఇచ్చిన 4% కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇలా అమిత్ షా మోదీ మొన్న వచ్చి అంటారు మేము అది కూడా తీసేస్తామని చెప్పి. అది ఎవరి తరం కాదు. మొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 101% ఇవన్నీ ప్రజలు గ్రహించాలా. కాంగ్రెస్ పార్టీ దేశంకి ఏం చేసిందో, బీజేపీ ఏం చేసిందో చూడండి. చూసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా నేను మనం చేస్తున్నా. సికింద్రాబాద్లో 100కి 100% కిషన్ రెడ్డి చిత్తు కూడా కొడతాం. సికింద్రాబాద్ కాదు, వాళ్ళు మొత్తం 17 స్థానాలు అంటున్నారు వాళ్ళు. నేనంటున్నా 17 కాంగ్రెస్ ఒక్క సీట్ అంటున్నారు. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు మొత్తం మేమని చెప్పేసి. నేనేం చెప్తున్నా, కిషన్ రెడ్డిని ఫస్ట్ ఆయన సీటు కాపాడుకోమని చెప్పండి. ఆయన కిందికి వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, చూసుకోమనండి. మళ్ళీ తడిచిపోతుంది మొత్తము. కిషన్ రెడ్డి ఆయన సీట్ ఆయన కాపాడుకోమని, వేరే సీట్ల గురించి అయితే మాట్లాడుకో. ఆయన ఒక పార్టీ, జాతీయ పార్టీకి అంటే దేశాన్ని రూల్ చేసినటువంటి పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. దాన నాగేంద్ర అనే వ్యక్తి ఒక చిన్న నియోజకవర్గానికి శాసనసభ్యుడు అంతే. ఆయన ఓడిస్తాడా? ఒక మాట, కిషన్ రెడ్డి కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఉండే కదా, ఉండేనా? ఉండే కదా, అంబర్పేట ఉండే. మరి దాని తర్వాత ఆయన ఎంపీగా తీసుకొని గెలిచిందిగా ఇక్కడ. సో అప్పుడు ఆయన గెలిచినప్పుడు దానం నాగేందర్ ఎందుకు గెలవాడు? ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయే కదా. దానం నాగేందర్ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి, ఒకసారి ఓడిపోయి, మళ్ళీ ఒకసారి గెలిచి, మళ్ళీ ఒకసారి గెలిచింది సార్. కంటిన్యూగా సెకండ్ టైం ఇప్పుడు గెలవడం. కిషన్ రెడ్డికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? 101% నేను చెప్తున్నా. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో దానం నాగేందర్ని ఓడగొట్టే మునగాడు ఈసారికి అయితే. కిషన్ రెడ్డికి కొమ్ములేం లేవు కానీ అభివృద్ధి చేసిన ప్రజల మధ్యలో ఏం అభివృద్ధి చేసి చూపమని శ్వేతపత్రం రిలీజ్ చేయమనబ్బా. కిషన్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఇట్లా వణుకుతుండు కిషన్ రెడ్డి నిన్న రాత్రి నుంచి. మాకు కూడా ఉంటాయి ఇన్ఫర్మేషన్లు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అందరితో మాట్లాడుతున్నాం. కిషన్ రెడ్డి 2-3 ఏళ్ల నుంచి అరే ఎవరికి ఇస్తారని భయపడరు. కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డికి గంతకు తగ్గ బొంతం దేవాలని తెచ్చి నిలబెట్టారు. సో కిషన్ రెడ్డిని ఓడగొట్టడానికి దానం నాగేందర్ని తెచ్చారంటారు. 200% గెలిపించడానికి కాదు, 200%. ఏం దానం నాగేందర్ అంటే చిన్న ఆషామాషి అనుకుంటున్నావా? దానం నాగేందర్ అంటే ఆషామాషి అనుకుంటున్నావా? బాయ్ సాబ్ నువ్వు పులి అది. పక్కా లోకల్ ఖైరతాబాద్. 3 కాన్స్టిట్యున్సీలు 1 సైడ్ వస్తాయి. ఆయన గుర్తుంచుకో, 3 కాన్స్టిట్యున్సీలు 1 సైడ్ ఉంటాయి. ఖైరతాబాద్, జూబ్లీస్, నాంపల్లి. సనత్ నగర్లకే 25%, అంబర్పేటకే 20% తీసుకుంటాము.
ముషిరాబాద్ నుండి 10-20%, సికింద్రాబాద్ నుండి 10-20% ఓటింగ్ తీసుకుంటాం మేము. 100% దానం నాగేందర్ గెలవబోతుండు, ఇది రాసి పెట్టుకోండి. ఇంకో విషయం, క్రిషాంక్ గారు ముఖ్యంగా ఇప్పుడు బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తున్నది ఎవరంటే క్రిషాంక్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ టీవీ డిబేట్ల చర్చల ద్వారా కానీ పెద్ద ఎత్తున కరెక్షన్ పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళ సోదరులు వాళ్ళ బంధువులకి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. చిత్రపూరి కాలనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళ సోదరుడు ఒక అతను 3,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి అని ఇటీవల వారు ఇచ్చినటువంటి జస్ట్ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటి, నా ఫోన్ తీసుకోవడం ఏంటి, నన్ను స్టేషన్కి పిలిపించడం ఏంటి అని చెప్పేసి వారి ఒక ప్రశ్న. ఇప్పుడు చిత్రపూరి కాలనీ కానీ ఇంకోటి ఏదైనా కానీ ఎక్కడైనా స్కామ్ జరిగింది, ఏదైనా జరిగితే దాన్ని లీగల్గా మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లిక్కర్ కేసులో కవితక్క చేసిందని ప్రూవ్ అయింది కాబట్టి ఆమె అరెస్ట్ అయింది, ఆమె రేపు రిమాండ్ కూడా అవుతుంది. బట్టగాల్చి మీ దేశే మాట రిమాండ్ అవుతారు, ఎవరు బెయిల్ పైన బయటికి రారంట. 101% ఆల్రెడీ రిమాండ్ రాస్తే మళ్ళీ ఈడీ వాళ్ళు కస్టడీ తీసుకున్నారు. సో మళ్ళీ కస్టడీ అయిపోగానే మళ్ళీ 100% రిమాండ్ రాస్తారు, లేక కస్టడీ పొడిగిస్తాం. నేను చెప్తున్నా, ఈ రోజులలో ఒకప్పట్లాగా తప్పించుకోవడం లేవు. అది ఎవరైనా కానీ ఎక్కడైనా తప్పు జరిగింది, ఏదైనా స్కామ్ జరిగిందంటే 101% లీగల్గా అప్రోచ్ అవ్వండి, 100% యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు క్రిషాంక్కి పని బాట లేదు. ఎందుకు వరుతుంది క్రిషాంకు? గత 2 నెలల నుంచి 1 మంత్ నుంచే వరుతుండు. ఎందుకు వరుతుండు? లాస్ అని దగ్గర అక్కడ చనిపోయారు. ఇప్పుడు ఆ టికెట్ కావాలి క్రిషాంక్కి, అందుకమే లొల్లి. నువ్వు ఇష్టం ఉన్నట్టు ఫోన్ నుంచి ఫేస్బుక్లలో లేనిపోని మాటలు చెప్తే 100% నీ ఫోన్ కాదు, నిన్ను కూడా జైలుకు పంపుతారు. ఫోన్ సీజ్ చేసుడు కాదు, నిన్ను సీజ్ చేయాలి. ఫస్ట్ క్రిషాంక్ని సీజ్ చేయాలి. మా ఎక్స్ఎమ్మెల్యే మైనంపల్లి గారి గురించి ఏదో మాట్లాడతాడు. నేను ఏం చెప్తున్నా, క్రిషాంక్ అనేటోడు ఏదో టీఆర్ఎస్ పార్టీకి ఏం చేసిండు? ల్యాండ్ గ్రాబర్, గుండా, రౌడీ అని చెప్పేసి నేనేం చెప్తున్నా, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంటున్నాడు వారి ప్రధాన విమర్శ. నేనేం చెప్తున్నా, క్రిషాంక్ అనేటోడు ఏదైతే టీఎస్ఎండిసికి చైర్మన్ ఉండేనో ఆ సంస్థకి ఏం న్యాయం చేసిండో ఫస్ట్ చెప్పమని చెప్పండి. ఎమ్మెల్యేగానైతే గెలవలే, ఓడిపోయాడు. ఏదో వచ్చిండు కేటీఆర్ బూట్లు నాకిండు, కాళ్ళు పట్టుకుని అయ్యా అప్ప అన్నాడు, అన్న నేను ఏదో చేస్తాను, నీకు దండం పెడతాను, దక్షిణం పెడతాను, ఏదో తెచ్చుకున్నావు. నువ్వు ఆ సంస్థకి ఏం న్యాయం చేసినావు ఫస్ట్ అది చెప్పమని, వేరే అన్నీ ఒరలొద్దని చెప్పు. ఇప్పుడు కిషాంక్ ఈ ఒర్రుడు, ఈ లొల్లి, ఈ పంచాయతీ అంతా ఎందుకు అనుకుంటారు? రేపు కంటోన్మెంట్ టికెట్ కావాలా, అట్లా కంటోన్మెంట్ టికెట్ కిషాంక్కి కానీ ఇంకెవరైనా కానీ అక్కడ గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ.